యవనస్తుడు. జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయాడు. చాలా నిరాశ వచ్చేసింది. హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. అనుకున్నాడు ఇంకా నా జీవితాన్ని ముగించేసుకోవాలి, అంతం చేసేసుకోవాలని. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక బీచ్ ఉంటే ఆ బీచ్ దగ్గర ఇసుక మీద నడుస్తూ ఉన్నాడండి. కాసేపట్లో దూకేయాలని అనుకుంటా ఉన్నాడు. బట్ కొద్దిసేపు అటు ఇటు నడుస్తూ ఉండగా ఆ సముద్రపు అలలలో నుండి ఒక గ్లాస్ బాటిల్ కొట్టుకొని వచ్చింది. ఈ అబ్బాయి కాళ్ళ ముందుకు వచ్చింది. కాలం ముందుకు రాగానే యవనస్తులు ఎలా ఉంటారండి, ఏదైనా బాటిల్ కానీ వస్తువులు కానీ కనబడగానే అదొక ఫుట్బాల్లా ఫీల్ అయిపోయి ఒక హిట్ తన్నాడు. అది మళ్ళీ బాటిల్ వెళ్ళిపోయింది. మళ్ళీ అలా నడుస్తూ ఉన్నాడు ఆ సముద్ర తీరంలో. మళ్ళీ ఆ బాటిల్ ఇతని ముందుకే వచ్చింది. రెండోసారి కూడా అలా కాలుతో గెంటేశాడు. థర్డ్ టైం మళ్ళీ అది ఆ వ్యక్తి కాలు దగ్గరికి రాగానే ఈ జాక్ అనుకున్నాడు, ఈ బాటిల్ ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఈ బాటిల్ ఖాళీ బాటిల్ కాదు, ఆ బాటిల్ క్లోజ్ చేసింది, ఆ బాటిల్లో ఒక చిన్న పేపర్ ఉందండి. ఇతను అనుకున్నాడు 2 సార్లు తోసేసినా మళ్ళీ ఈ బాటిల్ నా దగ్గరికి వస్తుందంటే ప్రాబబ్లీ ఐ షుడ్ లుక్ ఇన్ టు ఇట్, దీని లోపల ఏదో ఉందనుకుంటా చూద్దామని ఆ బాటిల్ ఓపెన్ చేసి ఆ బాటిల్లో ఉన్న చిన్న పేపర్ ఓపెన్ చేసి చదవగానే ఆ పేపర్లో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉందండి. ఏంటి ఆ మెసేజ్ అంటే, పలానా ప్రాంతానికి నీవు రావాలి, పలానా ప్రాంతంలో ఒక ఆఫీస్ ఉంది, అక్కడ నువ్వు ఇమీడియట్గా కనబడాలి, యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్ అని ఒక మెసేజ్ ఉంది. ఏంటదండి, ఈ ప్రపంచంలో నువ్వు చాలా అదృష్టవంతుడివి అని ఒక మెసేజ్ ఉంది, పలానా అడ్రస్కి రమ్మని. ఆ వ్యక్తి అందులో రాయబడిన మెసేజ్ నమ్మాడు. ఆ అడ్రస్కు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక గుడ్ న్యూస్ అతని కొరకు ఎదురు చూస్తూ ఉంది. అదేంటంటే అలెగ్జాండర్ డెయిసీ సింగర్స్ అనే కంపెనీ గురించి మనం వినుంటాం కదా. సూయింగ్ మెషిన్స్ అలాగే ఇంకా చాలా వారికి ఉన్నాయి. ఒక పెద్ద కంపెనీకి చెందిన హెడ్, ఆ కుటుంబము భార్య భర్తలకు పిల్లలు లేరనమాట. ఆ సమయంలో అలెగ్జాండర్ డెయిసీ సింగర్స్ అనే ఆమె చనిపోతున్న సమయంలో ఆమె వీలునామాలో ఒక విచిత్రమైన మాట రాసింది. అదేంటంటే, ఒక బాటిల్లో ఒక చిన్న పేపర్ పెట్టి ఈ అటార్నీ యొక్క అడ్రస్ అందులో రాయండి, ఈ బాటిల్లో ఉన్న పేపర్ ఎవరికి దొరుకుతుందో వాళ్ళకి మా కోట్ల రూపాయల ఆస్తి అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోద్ది అని రాసింది. అది ఎవరికి దొరికిందంటే, దురదృష్టవంతుడిని నేనే అనుకుంటున్న వాడికి ఒక పెద్ద అదృష్టము కలిసి వచ్చింది. ఒక్క రాత్రిలో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కోట్లాధికారి అయిపోయాడు. మీరు అనుకుంటా ఉండుంటారు, అబ్బా అలాంటిది నాకు కూడా ఏదైనా దొరికితే బాగుండు అనుకుంటున్నారు కదా. జాన్ వెస్లీ గారు, మా హస్బెండ్, ఒకసారి బాపట్ అనే ప్రాంతంలో ఈ జరిగిన సంఘటన వివరించగానే నెక్స్ట్ రోజు ఉదయం 4 గంటలకు ఒక యవనస్తుడు బాపట్ల బీచ్కి వెళ్ళి తిరుగుతూ ఉన్నాడంట. మీకు అర్థమైంది కదా. అలాంటి బాటిల్ నాకు కూడా ఏదైనా తగిలి నా జీవితం మారిపోతే, నా స్టార్ తిరిగిపోతే ఎంత బాగుండు అని. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు ఒక గుడ్ న్యూస్ ఉందండి. ఆ జాక్ వార్మ్ అనే వ్యక్తి ఎంత అదృష్టవంతుడో అంతకన్నా మనం చాలా బ్లెస్సెడ్. ఎందుకంటే ఈ దినము దేవుడు మీ కొరకు స్పందన బ్లాసమ్స్ ద్వారా, ఈ చక్కని సంస్థ ద్వారా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని దేవుడు మీ జీవితాలను బ్లెస్ చేయాలని, దురదృష్టకరమైన అన్ఫార్చునేట్ లైఫ్ అండి, నా లైఫ్ వేస్ట్ అనుకుంటున్న మీ జీవితాన్ని దేవుడు ఒక రూపాంతర అనుభవం గుండా తీసుకొని వెళ్ళి ఒక గొప్ప ఆశీర్వాదంగా మార్చాలని దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఒకసారి మీ ప్రక్కవారి వైపు తిరిగి చెప్పండి, యు ఆర్ బ్లెస్డ్ అని చెప్పండి. ఓకే, పక్కవారేనా అక్క, దీవించబడిన వారు నేను కాదా అంటే ఇప్పుడు మనతో మనం చెప్పుకుందాం, ఐఎమ్ సో బ్లెస్డ్ అని చెప్పండి.